నమస్తే. హనుమాన్ ఇప్పుడు హనుమాన్, రేపు రానుంది జై హనుమాన్. అయితే ఈ సినిమాటిక్ యూనివర్స్ ఎప్పటిదాకా ఉండబోతుంది ఏంటి, నెక్స్ట్ వచ్చే జై హనుమాన్కి ఎవరు హీరో, అసలు ఈ సినిమా రిలీజ్కి డేట్ అయితే ఇచ్చేసారు 25th ఆఫ్ కావచ్చు అన్నట్టు ఇచ్చారు. అయితే 2025కి రిలీజ్ అయితే ఏ టైం రిలీజ్ అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు భారీ హైప్తో ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికి కూడా బుకింగ్స్ అదే స్థాయిలో నడుస్తూ వస్తున్నాయి కాబట్టి దీని మీద భయంకరమైన చర్చ అయితే నడుస్తుంది. వీటి మీద పూర్తి వివరాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, హనుమాన్ అంటూ అసలు అంచనాలు లేకుండా వచ్చాడు. అదేవిధంగా జస్ట్ ఒక ట్రైలర్తోనే భారీ స్థాయి అంచనాలు కొల్లగొట్టాడు. కానీ చాలామంది అనుకుంది కూడా ఏంటంటే వస్తుంది ఖచ్చితంగా, ఇది సంక్రాంతికి కాబట్టి ఖచ్చితంగా ఇది అంత అంచనాలు అయితే మించదు అని చెప్పి అనుకున్నాడు. కానీ అనుకున్న దానికన్నా ఇంకా భారీ ఎత్తుకు వెళ్ళిపోయాడు. సో ఇది తీసి పక్కన పెడితే రేపు రానున్న ఈ హనుమాన్ కాకుండా రేపు రానున్న సీక్వెల్ ఏదైతే రాబోతుందో జై హనుమాన్, జై హనుమాన్ గురించి ఏం చెప్పబోతుంది? జై హనుమాన్ అనే సినిమా భారీ ప్రాజెక్ట్ అవుతుంది. ఎందుకంటే ప్రశాంత్ వర్మ ఈ సినిమా బడ్జెట్ చూసుకుంటే, హనుమాన్ బడ్జెట్ చూసుకుంటే ఇది దాదాపు 20 కోట్ల లోపు బడ్జెట్లో, 15 నుంచి 20 కోట్ల మధ్యలో అయిన బడ్జెట్ ఇది. అంతకు మించి ఈ సినిమా ఖర్చు అవ్వలేదు. కానీ రేపొద్దున జై హనుమాన్ చేస్తే మాత్రం అది ఖచ్చితంగా దగ్గరగా 100 కోట్లు పెట్టాల్సి వస్తుంది, పైనే పెట్టాల్సి వస్తుంది. అలా పెడితేనే దానికి లుక్ వస్తుంది. ఎందుకంటారా, హనుమాన్ పాత్ర అసలు హనుమంతుడు పాత్రని అసలు చూపించరా జనానికి ఇక్కడ. ఎందుకంటే చాలామంది ఏమనుకున్నారంటే కనీసం చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి హనుమంతు రూపంలో వస్తారని ఎక్స్పెక్ట్ చేశారు. చాలామంది ట్రోల్స్ కూడా చేస్తున్నారు. క్లైమాక్స్లో చిరంజీవి ఉంటే బాగుండేదనే అభిప్రాయం కూడా సోషల్ మీడియాలో చాలా వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో రేపు జై హనుమాన్ సినిమా వస్తే మాత్రం ఆ పాత్రకి ఎవరేస్తారో, హనుమంతుడి పాత్రని ఎవరేస్తున్నారు అనేది ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఎందుకంటే పెద్ద హీరో ఉండాల్సిందే, ఒక స్టార్ హీరో ఆ పాత్ర చేయాలి. అలాగే విలన్ పాత్ర వినయ్ రాయ్ ఈ పాత్ర దీంట్లో విలన్గా చేశాడు. కానీ హనుమంతుడే మెయిన్ హీరో అయినప్పుడు మరి విలన్ పవర్ఫుల్గా ఉండాలి. ఆ పాత్రకి మరో స్టార్ హీరో పెట్టాల్సిందే. స్టార్ హీరోనో లేకపోతే స్టార్ విలనో, ఒక బాలీవుడ్ విలనో పెట్టాల్సిందే కంపల్సరీగా. పైగా ఆ కథ కూడా ఒక స్పాన్ పెద్దది. ఎందుకంటే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ వర్స్ అని చెప్తా అంటున్నారు వాళ్ళు. సప్త చిరంజీవులు అంటారు కొంతమందిని. అశ్వత్థామ కానీ, హనుమంతుడు కానీ, అలాగే వేదవ్యాసుడు కానీ, ఇట్లా కొంతమంది సప్త చిరంజీవులు ఉన్నారు. వాటిలోంచి కొన్ని సూపర్ హీరోస్ని తయారు చేద్దాం అనేది ప్రశాంత్ వర్మ ఆలోచన. అందులో భాగంగా అధీరా అనే సినిమా ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు ఆయన. తర్వాత 4 సూపర్ హీరోస్ని ఒకే సినిమాలో చేద్దామనే ఆలోచన కూడా ఉంది. హనుమంతుడు మించిన సూపర్ హీరో ఎవరు ఉండరు నాకు తెలిసి. ఇప్పుడు మార్వెల్ వాళ్ళు చేసినా లేకపోతే ఇంకో వాళ్ళు చేసినా ఈ భూమండలం మీద అత్యంత సూపర్ హీరో ఎవరంటే ఒక హనుమంతుడే. హనుమంతుడి మీద ఎవరు ఎన్ని సినిమాలు చేసినా ఆడతాయి. ఎందుకంటే భీముడు కానీ హనుమంతుడు పోల్చుకుంటే భీముడు నథింగ్ చెప్పాలంటే. ఇప్పుడు సూపర్ హీరో ఎవరప్పుడు హనుమంతుడే. అలాంటి హనుమంతుడితో మరి సినిమా అంటే మరి ఆ రేంజ్లోనే బడ్జెట్ పెట్టుకోవాల్సి వస్తుంది. సీజీ వర్క్, విఎఫ్ఎక్స్ వర్క్ దీంట్లో అద్భుతంగా ఉంది. అలాంటప్పుడు మరి ఆ పాత్ర ఎవరు చేయాలి అనుకున్నప్పుడు చిరంజీవి గారికి ఏంటంటే సెంటిమెంట్, హనుమంతుడి సెంటిమెంట్ ఉంది. పైగా హనుమంతుడు ఉన్న సినిమాలను హిట్ అయినాయి. ఇప్పుడు చిరంజీవి గారి పేరు హనుమంతుడు పెట్టుకోవడానికి కారణం కూడా హనుమంతుడే కదా. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్కి కళ్యాణ్ అనే పేరుతో హీరోగా స్టార్ట్ అయ్యి పవన్ కళ్యాణ్ మార్చుకున్న తర్వాత ఆయన కెరీర్ మారింది. వాళ్ళకి అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పెట్టారు. వాళ్ళ అమ్మ గారి పేరు అంజనా, హనుమంతుడి తల్లి అంజనాదేవి. కాబట్టి చిరంజీవి గారికి ఇప్పుడు అభ్యంతరం ఉండదు. ఇంతకుముందు ప్రశాంత్ వర్మ అడిగుంటే ఆయన రిజెక్ట్ చేసి ఉండేవాళ్ళే. కానీ ఈ సినిమా ఇచ్చిన ఫలితం, ఈ సినిమాలో ఆ హనుమంతుని ఎలివేట్ చేసిన విధానం చూశాక చిరంజీవి గారే ఫోన్ చేసి అడిగి నేను ఈ పాత్ర చేస్తానంటారు. ప్రశాంత్ వర్మ అడగక్కర్లా, చిరంజీవి గారే ఫోన్ చేసి నేను ఈ హనుమంతుడి పాత్ర నేను వేస్తాను అంటారు. ఖచ్చితంగా అది ఆయన వేసే అవకాశం అయితే ఉంది. అయితే సోషల్ మీడియాలో ఇంకొక రకమైనటువంటి ఒక వాదన కూడా జరుగుతూ వస్తుంది. అదేంటి అంటే అఖండతో అతి భారీ హిట్ కొట్టినటువంటి ఒక బాలకృష్ణ ఆయన సూపర్ పవర్స్ ఏదైతే ఉన్నాయో అఖండలో చూపించేశాడు. అంటే ఆయన శివుడి పాత్రలో కావచ్చు. అయితే శివుడికి ఇంకొక రూపమే హనుమంతుడు అని చెప్పేసి కూడా మనకి ఆధ్యాత్మికంగా చాలా రకాలు చూసాం. అదిగాక బాలకృష్ణ ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి బాలకృష్ణ రాబోతున్నటువంటి ఒక జై హనుమాన్లో ఒకవేళ హనుమంతుడి రూపంలో బాలకృష్ణ చూస్తే ఇంకా బాగుండిద్ది అనేటువంటి కొంత చర్చ కూడా నడుస్తూ వస్తుంది. సో దీనికి మీరేం చెప్తారు? బాలకృష్ణని మరి చిరంజీవి గారిని మళ్ళీ పోటీకి పెట్టడం అనే ఒక పాత్ర కోసం అని కరెక్ట్ కాదు.
నేను అనుకోవడం ఏంటంటే ఈ పాత్ర చేస్తే చిరంజీవి గారు చేస్తారు జై హనుమంతుడిలో. బాలకృష్ణ గారితో ప్రశాంతంలో సినిమా ఉంటుంది, దాని గురించి చర్చించుకుందాం. అది బాలకృష్ణ గారు ఏ పాత్ర చేస్తారనే దాని మీద ఇప్పుడు మనం చర్చ అనవసరం. ఇది జై హనుమాన్ వరకు చేసుకుందాం కాబట్టి జై హనుమాన్లో మాత్రం బాలకృష్ణ గారు ఉండరు అనుకుంటాను నేను అనుకోవటం. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సముద్రకని చేసిన విభీషణుడి పాత్ర ఒక క్లైమాక్స్కి వచ్చినప్పుడు చెప్తాడు, హనుమాన్ నీకు ఇచ్చిన మాట నేను నిలబెట్టుకున్నాను, నువ్వు రాముడికి ఇచ్చిన మాట నువ్వు నిలబెట్టుకో అంటాడు. సమయం ఆసన్నమైంది, ఎందుకంటే మణి మకర మరకత మణి ఇది అంటారు కదా, ఆ మణి పగిలి ముక్కలైపోయినప్పుడు చాలా వినాశనానికి వచ్చేసిన పరిస్థితి, ఇక నువ్వు కాపాడాల్సింది నువ్వే అని చెప్పి అంటాడు. అంటే హనుమంతుడు రాముడికి ఇచ్చిన ఆ మాట హనుమంతుడు అదే మాట అదే ఇచ్చుంటాడు బహుశా. వీళ్ళందరినీ భూమండలం మీద ప్రజాలేకాన్ని కాపాడాల్సిన బాధ్యత నువ్వు తీసుకో హనుమాన్ అని ఉంటాడేమో, ఆ బాధ్యత తీసుకుంటానని చెప్పి హనుమంతుడు అన్నాడేమో. అది ఒక కథ అల్లుకోవడానికి ఒక లైన్ అయితే క్లూ ఇచ్చాడు, దాన్ని బేస్ చేసుకుని కథ తయారు చేసుకుంటాడు ప్రశాంత్ వర్మ. మరి ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళి సినిమా విఎఫ్ఎక్స్ గ్రాఫిక్ వర్క్ అంటే కనీసం సంవత్సరాలు పడుతుంది. 2020 సంక్రాంతికి రిలీజ్ చేయడం అనేది సాధ్యం కాదు. పైగా కమిట్ అయిన ప్రాజెక్ట్ ఏదో ఉంటుంది మధ్యలో, అది సినిమా కంప్లీట్ అదియరా ఉంది, అదియరాని కంప్లీట్ చేయాలి. చేసిన తర్వాత మరి ఈ సినిమా స్టార్ట్ చేసి మరి మిగతా స్టార్ హీరోకి చిరంజీవి గారో లేకపోతే ఇంకో హీరోని ఎవరన్నా ఆ ప్లేస్లోకి వచ్చే హీరో దానికి యాక్సెప్ట్ చేయాలి. అదంతా షూటింగ్ చేసుకుంటే చాలా టైం పడుతుంది. కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే 2020 దసరాకి రావచ్చు, జనవరికి అనేది అసాధ్యం. అయితే మొత్తానికి ఇక తేజ సబ్జెక్ట్తో చూస్తే హనుమాన్ కాస్త 2 సంవత్సరాలు తీసుకుంది. అయితే అది కూడా 20 కోట్లతోనే ఈ సినిమాకి సంబంధించి అయితే మొత్తం అంత వర్క్ అయిపోయినా సరే దరిదాపున ఇది ఒక 200 కోట్లు పైచీలకు వసూలు చేసే అవకాశం ఉందంటారా? దీని బడ్జెట్ లెక్కల మీద మనం ఇంకో చర్చ పెట్టుకుందాం. ఇక జై హనుమాన్ విషయానికి వచ్చేసరికి ఈ సినిమాలో తేజ సజ్జా పాత్ర నిడివి కూడా నేను అనుకోవడం ఒక గెస్ట్ రోల్ గానో మిగిలిపోయే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఆ పాత్ర పరిమితి తక్కువ. ఎందుకంటే అక్కడ ఇచ్చిన మా పాత్ర సందేశం ఏంటి, సూర్యుడిని తాగడానికి హనుమంతుడు వెళ్ళినప్పుడు ఇంద్రుడు వజ్రాయుధం మూతి తాగి అక్కడి నుంచి రక్తంతో వచ్చి తయారైన మణి అని చెప్తాడు కదా అక్కడ. అంటే ఆయనలో కొంత శక్తి మాత్రమే ఆ మణిగా తయారవుతుంది అనేది చెప్పాడు. అందువల్ల అంత పవరు తేజ సజ్జాకి ఇవ్వలేదుగా. హనుమంతుడి పవర్ అతి అనంతం, అది అనంతమైన పవర్ చూపించాలంటే తేజ సజ్జ పాత్ర అనేది ఒక గెస్ట్ పాత్రగా మిగిలిపోయే అవకాశం ఉంది. హనుమంతుడే లీడ్ అవుతుంది. జై హనుమాన్ అనే సినిమాలో ఇది హనుమాన్, అది జై హనుమాన్. కాబట్టి దీనికి దానికి తేడా ఉంటుంది. కాబట్టి అది బడ్జెట్ వేరుగా ఉంటుంది. దాని బడ్జెట్ అదే చిరంజీవి గారు చేశారంటే 150 కోట్ల బడ్జెట్ అవుద్ది. ఇప్పుడు చిరంజీవి గారు చేసే సినిమా విశ్వంబర ఒక పెద్ద ప్రాజెక్ట్ అది. అది కూడా ఆయన కూడా పాన్ ఇండియా మీద ఫోకస్ పెట్టారు. ఈ పాత్రలు చేయడం కూడా ఒక విధంగా చిరంజీవి గారికి ఫెచ్చింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే పాత్ర హిట్ అయిందనుకోండి, అదే చిరంజీవి గారి హనుమంతుడి పాత్ర హిట్ అయితే ఆ తర్వాత మళ్ళీ కూడా ఆ సినిమాటి సూపర్ హీరో కాబట్టి ఆ సినిమాటికి 4 హీరోని కలిపినప్పుడు మళ్ళీ హనుమంతుడు రావచ్చు, మళ్ళీ అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఎట్టిపోతుందో తెలియదు. కాబట్టి ఓవర్ నైట్ స్టార్ అయ్యింది ప్రశాంత్ వర్మ. ఈ సినిమా మీద ఇది ఒక మరో బాహుబలిని మించిన సినిమాగా జై హనుమాన్ ఏదైతే ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎందుకంటే బాహుబలి కొన్న బలం వేరు, హనుమంతుడు కొన్న బలం వేరు. కాబట్టి మరి దాని మీద ఫోకస్ పెట్టి పూర్తిగా స్క్రిప్ట్ మీద దృష్టి పెట్టి ఇప్పటి నుంచి ఆయన వర్కౌట్ చేయకపోతే మాత్రం అంత ఫాస్ట్గా అవ్వదు. ఎందుకంటే ఆ ఒత్తిడి కూడా పెరుగుద్ది. ఇప్పుడు ప్రశాంత్ వర్మ మీద ఒత్తిడి పెరుగుద్ది. ఆ ఒత్తిడికి ఆయన టెన్షన్ పడకూడదు. చాలా ప్రశాంత్ వర్మ తన పేరు తగ్గడే ప్రశాంతంగా కూర్చుని స్క్రిప్ట్ మీద దృష్టి పెట్టి పక్కా స్క్రిప్ట్తో ఆ సినిమాని తీసుకెళ్తే మాత్రం అది ఒక ఆణిముత్యంలాగా మిగిలిపోయే అవకాశం అయితే ఉంది. అయితే మొత్తానికి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పాన్ ఇండియా వైపే చూస్తూ వస్తున్నారు. మీరు ఇందాక అన్నట్లు బాహుబలి అనేది మాత్రం కల్పిత పాత్రలు కాబట్టి దానికి సంబంధించి అయితే ఎవరు కూడా దాని కథను మళ్ళీ రాస్తే రాజమౌళి గారే రాయాలి, దాని స్టోరీకి సంబంధించేదని. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇది హనుమాన్ కావచ్చు, లేదా జై హనుమాన్ కావచ్చు, తర్వాత వచ్చి ఇంకేదైనా సరే యూనివర్స్ కావచ్చు, ఇవన్నిటి కూడా ఖచ్చితంగా కథ అందరికీ తెలిసిందే. ఇక్కడ హనుమంతుడికి సంబంధించిన పవర్స్ కానీ అందరికీ తెలిసిందే. ఈ పాన్ ఇండియా రూపంలో వస్తే మీరు ఇందాక అన్నట్టు ఇది బాహుబలికి మించినది ప్రాజెక్ట్ కావచ్చు అన్నప్పుడు దీంట్లో బాలీవుడ్ కావచ్చు లేదా శాండిల్వుడ్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఒక తాటి మీదకి వస్తే ఇది బాహుబలికి మించిన ప్రాజెక్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? 100% అవుతుంది. బాహుబలి 2 మించి కంక్లూజన్ మించిన ప్రాజెక్ట్ అయితే అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ హనుమాన్ సెంటిమెంట్ సినిమాల పరంగా ఎప్పుడు వర్కౌట్ అవుతుంది అయ్యింది. గతంలో మనం చూసుకుంటే వీరాభిమన్యు సినిమా, సోమన్ బాబు హీరోగా చేసిన వీరాభిమన్యు సినిమా హిట్ అయింది. ఆ తర్వాత సంపూర్ణ రామాయణంలో అర్ధ జనార్దన్ రావు ఉండేవాడు అప్పట్లో.
ఈ హనుమంతుడి పాత్రలన్నీ అర్ధ జనార్దన్ రావు చేసేవాడు. అప్పట్లో హనుమంతుడు అంటే అర్ధ జనార్దన్ రావు ఆ పాత్రలు వేసేవాడు. ఆ హనుమంతుడు ఉన్న ప్రతి సినిమా హిట్. ముత్యాల ముగ్గులు హనుమంతుడు ఒక సన్నివేశంలో హనుమంతుడు కనిపిస్తూ ఉంటాడు క్లైమాక్స్కి వచ్చేసరికి, అది సినిమా హిట్. అలాగే శ్రీయాంజనేయం హనుమంతుడితో ఉంది, అది హిట్. ఇప్పుడు ఇట్లా ప్రతి సినిమాలోనూ హనుమంతుడికి సంబంధించిన ఏదైనా ఉన్న సినిమాలన్నీ హిట్ అవుతూ వచ్చినాయి, జయకేతనం ఎగరేస్తూ వచ్చినాయి. కాబట్టి అది కూడా ఒక సెంటిమెంట్గా మారిపోయే అవకాశం ఉంది. అందుకనే ఇప్పుడు నేను కాక మన విశ్వంబర దీంట్లో కూడా హనుమంతుడికి సంబంధించిన ఇదే కల్కి సినిమాకి సంబంధించిన దాంట్లో కూడా హనుమంతుడికి సంబంధించిన ఇవన్నీ చూపిస్తున్నారు. ఇది ఒక సెంటిమెంట్గా మారిపోతుంది హనుమంతుడు అనేది. కాబట్టి ఈ సినిమా జై హనుమాన్లో మాత్రం ప్రశాంత్ వర్మ చిరంజీవి గారిని అడగక్కర్లేదు, చిరంజీవి గారే అడిగి మరీ చేసే అవకాశం ఉంది. హనుమంతుడు అంటే మరి ఆ మూతి పెడతారు కదా, చిరంజీవి ఫేస్ కనిపించదు కదా, మీరు అడగొచ్చు. హనుమంతుడు అంటే రూపం మార్చుకోవచ్చు కదా, రూపాలు మార్చుకోవచ్చు. అష్టసిద్ధులు ఉన్న వ్యక్తి ఏ రూపంలోకైనా మారచ్చు. అలాంటప్పుడు నార్మల్ రూపంలో కూడా కనిపించవచ్చు కొన్ని సన్నివేశాల్లో, కొన్ని సన్నివేశాలు అలా కూడా కనిపించవచ్చు. కాబట్టి ఫిట్నెస్ విషయంలో కొద్దిగా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అది ఎందుకంటే ఆయన ఫిజిక్ కూడా సరిపోద్ది, బాడీ కూడా సరిపోతుంది. ఆయన ఫిట్గానే ఉంటారు కాబట్టి ఆ పాత్ర తగ్గనే బాడీనే ఉంది ఆయనకి. సో మొత్తానికి ఇక్కడ హనుమాన్ కావచ్చు లేదా రాబోతున్న జై హనుమాన్ కావచ్చు, ఇప్పుడు మొత్తంలో ఇదొక ఫీవర్ లాగా తయారైపోయిందని చెప్పి అనుకోవచ్చు ప్రతి ఒక్క హిందువులో. ఇప్పుడు వెబ్ సిరీస్ కూడా తయారవుతున్నాయండి. కొంతమంది వెబ్ సిరీస్ చేసే ఆలోచనలు ఉన్నారు. ఎందుకంటే హనుమంతుడు సంబంధించిన అంశాలు రామాయణంలో కొంతవరకే ఉంది కదా, ఆ తర్వాత హనుమంతుడు ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేసాడు అని ఎవరికి తెలియదు. దీని మీద సినిమాలు చేయొచ్చు. హనుమంతుడి మీద 1,000,000 సినిమాలు వచ్చే అవకాశం భవిష్యత్తులో కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైనా పిల్లలు, ముఖ్యంగా చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేసే పాత్ర ఏదైనా ఉందంటే హనుమంతుడి పాత్రే. హనుమంతుడు కోతి రూపంలో వచ్చినా కానీ ఎంజాయ్ చేస్తారు. అది అయితే మొత్తానికి 500 ఏళ్ళ పైగా ఒక యుద్ధ వాతావరణం నుంచి కొట్లాడుతూ తెచ్చుకున్నటువంటిది అయోధ్య. ఇప్పుడు రామ మందిరం కూడా ఈ నెల 22వ తారీఖున పూర్తిగా ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది. సో ఈ అంశం కూడా ఇప్పుడు హనుమాన్కి కావచ్చు, జై హనుమాన్కి కావచ్చు ఒక మంచి పవర్ తెచ్చింది అనుకోవచ్చు అంటారా? 100%. ఇప్పుడు ఈ సినిమా ప్రతి టికెట్లోంచి ఒక ₹5 ఇస్తున్నారు. ఆ అమౌంటే చాలా అమౌంట్ వెళ్ళిపోతుంది. ఈ సినిమా మొదటి టాక్ రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇంక ఇవాళ నుంచి ఇంకెక్కువ వెళ్తుంది. ఆక్యుపెన్సీ 90%కి వెళ్ళిపోతుంది. ఆ 60 నుంచి 70, 70 నుంచి 80, 90కి వెళ్ళిపోతుంది. అంటే ఒక ఫేవర్ లాగా తయారైంది ఇది ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ పరంగా చూసుకుంటే. మరి అట్లా చూసుకున్నప్పుడు ప్రతి టికెట్ మీద ₹5 అంటే ఆ అమౌంట్ కూడా ఇప్పుడు ఈ సినిమా దాదాపు 300 కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చని అంచనా, ఒక అంచనా వేస్తున్నారు. మరి ఆ 300 కోట్ల రూపాయల నుంచి టికెట్ మీద వీళ్ళు ప్రతి ₹5 అంటే చాలా పెద్ద అమౌంట్ వెళ్తుంది కదా. సో చూద్దాం సార్, మొత్తానికి ఇంతటి భారీ విజయాన్ని నిజంగా హనుమాన్ నుంచి జై హనుమాన్. కాకపోతే అది 2025 సంక్రాంతికి రిలీజ్ అవ్వడం మాత్రం మీరు అన్నట్టు కొంత కష్టసాధ్యం కావచ్చు, కానీ 2025లో మాత్రం అది దసరాకా లేదంటే ఇయర్ ఎండింగ్కి వస్తుందో మాత్రం చూడాలి. అది కూడా నాకు తెలిసి డిపెండింగ్ అపాన్ స్టార్, ఏ స్టార్ ఉంటాడనేది దాని మీద. సో చూద్దాం సార్ ఏం జరగబోతుందో. సో ఇదండి మొత్తానికి హనుమాన్ కాస్త ఇప్పుడు హనుమాన్గా ఏదైతే ఉందో అది కాస్త నిజంగా రియల్ జై హనుమాన్ లాగా తయారైతే స్టార్ని బట్టి అది సంక్రాంత దసరానా అనేది డిసైడ్ చేయాల్సింది స్టార్ మాత్రమే. థ్యాంక్ యూ.